మినపప్పుని 3-4 సార్లు శుభ్రంగా కడగాలండి. తర్వాత వాటర్ పోసి నానబెట్టామనుకోండి త్వరగా నానిపోతుంది. అలా కాకుండా డైరెక్ట్‌గా నానబెట్టామనుకోండి త్వరగా నానదు. మినపప్పు పొట్టు త్వరగా రావాలంటే ఎక్కువసేపు నానాలి. మనం మామూలుగా మినపప్పుని క్లీన్ చేసి నానబెట్టామనుకోండి వెంటనే నానిపోతుంది. ఇక్కడ నేను ఇడ్లీలోకి, దోసల్లోకి అయితే నానబెడుతూ ఉన్నాను. 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. 2 గ్లాసులన్నర బియ్యం అయితే వేసానండి. అలానే 1 గ్లాసు మినపప్పు తీసుకొని ఇంకొక 2 గ్లాసులన్నర అయితే రవ్వ అయితే వేసానండి. ఇక్కడ బియ్యం, మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. బియ్యాన్ని సపరేట్‌గా నానబెట్టుకున్నాను. 2 గ్లాసుల మినపప్పుని సపరేట్‌గా నానబెట్టుకున్నాను. ఈ మినపప్పుని కనీసం 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నేనైతే ఉదయం 11 గంటలకు నానబెట్టాను. సాయంత్రం అయితే ఇది క్లీన్ చేస్తూ ఉన్నానండి. మినపప్పుని ఈ విధంగా చేతులతో గట్టిగా పిసుక్కుంటూ మొత్తం అంతా నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. ఈ పొట్టు అనేది వచ్చిద్ది కదా! నాకు తెలియక ఫస్ట్ నా పెళ్ళైన కొత్తలో అయితే సింక్‌లో వేశానండి. సింక్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఆ పైపులన్నీ ఓపెన్ చేసి ఆ పొట్టు మొత్తం బకెట్‌లోకి అనేసి పెద్ద నానా రచ్చ అయిపోయిందిలేండి. అందుకనే అప్పటి నుంచి అసలు మినపప్పు కానీ, పెసరపప్పు కానీ తేటలేదు.